ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబా ఫిషింగ్ ఛానల్. మళ్ళీ మనం కృష్ణానది కాడికి వచ్చాము. ఏరేమో పెరుగుతుంది. మా కృష్ణానది బాగా పెరుగుతుంది. ఏరు బాగా కృష్ణానది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కొంచెం లైక్ చేస్తేనే నా వీడియోలు ముందుకెళ్తాయి. అంటే నా వీడియోల్లో నా లోటుపాట్లు ఉన్నాయైతే మనకైతే తెలియదు. మనమేమో ప్రేక్ వీడియోలు అయితే చేయట్లేదు. నేను ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను వీడియోలో. మన పడ్డ చేపే చూపిస్తున్నా కానీ పడని చేపని చూపించలేదు నేను. చూడండి, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో కృష్ణా నది కూడా చూడండి, నది అదిగో ఫ్రెండ్స్. నది ఇప్పుడు వేసే కాడికే వచ్చాను, కొత్త సాట్ ఏం కాదు, పాత ప్లేసే కాదు. ఇదంతా మునిగిపోయింది. మొన్న కూడా ఇట్లాగ మొన్న కూడా మునిగిపోయింది. ఇప్పుడు నేను ఏరు పెరుగుతుందంట, గేట్లు ఎత్తాడు. ఆ విషయం తెలియక నేను వచ్చాను. ఇంకా వచ్చినాక మరి పడతాయో లేదో తెలియదు, వీడియో అయిద్దో లేదో కూడా తెలియదు. చూద్దాం ఏం పడతాయో ఏమో. ఫుడ్ కూడా రెడీ చేయిస్తున్నాం. ఫుడ్ చూడండి, ఏమి లేదు ఫ్రెండ్. దీంట్లో బియ్య పిండి, తవుడు, అంగళవారి పిండి అవి కలుపుకుంటే చాలు. 3 రకాలు చాలు, మైదా వేయకుండా సరిపోద్ది. ఫీడర్స్ తెచ్చాను, ఎక్కువ ఏం తేలేదు. ఒక రాడ్ను 2 ఫీడర్స్ తెచ్చాను అంతే. పిల్లగాడు కవర్ తెస్తున్నాడు మేత కలపడానికి. ఏ కృష్ణా నది మాత్రం బాగా ఫుల్గా పారుతుంది. మరి పడతాయో లేదో తెలియదు, నీళ్లు పెరుగుతున్నాయి. చూద్దాం. చేప పడితే కంపల్సరీ చూద్దరు. కానీ వీడియో నచ్చి లైక్ చేయండి ఫ్రెండ్. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేత అలా గట్టిగా కలుపుకోవాలి. మేత అలా నీట్గా కలుపుకోవాలి, గట్టిగా ఉండాలి మేత మాత్రం. అవసరంలా ఇదిగో అంత గట్టిగా ఉంటే మనం చపాతీ పిండి పిసినట్టు పిసకాలి. మేత మాత్రం కంపల్సరీ. చూడండి అంత గట్టిగా ఉండాలి మేత. అంత గట్టిగా ఉంటే నీకు గాలాలకి గంట సేపు దాకా ఊడదు ఉంటుంది. ఎప్పుడైనా గట్టిగా ఉండాలి మేత, లూజుగా పొడిగా ఉండకూడదు. నీళ్ళల్లో వేయగానే ఊడిపోకూడదు, కాసేపు అన్న ఉండాలి. చూడండి ఎట్టుందో. మైదా ఏం వేయలేదు మేము, ఓన్లీ బియ్య పిండి, తవుడు, అంగళవాడి పిండి, ఈ 3 వేసింది, ఎక్కువ వేయలా. ఇది అబ్బా బెల్లం కూడా కలపట్లేదు. ట్రై చేద్దామని చూస్తున్నాం కొత్తగా. చూద్దాం ఏ చేప పడిద్దో, నాకు తెలియదు. చూడండి మేత అదే, ఏం లేదు మేత విశేషం. చూడండి ఫ్రెండ్స్, అంత బాగా కలుపుతున్నాను నీట్గా. అంత గట్టి కలుపుకోవాలి మేత. మేత ఎంత బాగా కలిపితే మనకి ఎంత బాగా చేపకి తినడానికి ఆస్కారం ఉంటుంది. బాగా కలుపుకోవాలి మేత ఎప్పుడైనా. మేతలోనే ఉంటుంది ఇష్యూ అంతా. చూడండి మేత రాయి ఉండట్టు ఉండాలా. తొందరగా చేప ఏంటంటే తినంగా చిన్నవి తినంగా ఊడదు. లేకపోతే చిన్నపిల్లలు పొడితే మొత్తం ఊడిపోద్ది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఏ చేప పడిద్దో మరి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, 2 డబ్బాలు జూపిటర్ స్టిక్ ఒకటి వేసాను, కంపెనీది స్టిక్. చూడండి నీళ్ళు బారుతున్నాయి. చూద్దాం ఏ చేప పడిద్దో. జూపిటర్ కంపెనీ స్టిక్ ఇది. చూడండి మన కాడ దొరుకుతాయి ఇవన్నీ, నేనే అమ్మేది. స్టిక్ 1400 ఇది. చూడండి ఫ్రెండ్స్, 2 డబ్బాలు వేసాను, 3 వేసాను మొత్తం. చూద్దాం ఏం పడతాయో. ఏదో ఒకటి
బోని ఫ్రెండ్స్ చేప, ఫస్ట్ చేప ఇది దొరకబడ్డది చిక్కుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇవాళ ఈ చేపలు పడ్డాయి చూపిరా. ఇక ఈ పడ్డాయి ఇవాళ 4 పడ్డాయి. ఇదిగో ఎక్కువ పడలా, 3 ఫీడర్స్, 4 గుచ్చాలు మొత్తం పోయినాయి, తెగిపోయినాయి. నీళ్ళు పెరుగుతున్నాయి కృష్ణానది. ఇది ఆల్రెడీ 70 వేసి ఉంచా, పడతల చేపలు. మీరైతే దయచేసి కృష్ణానది కాడికి మాత్రం రావద్దు, ఎందుకంటే నదిలో చేప పడతలేదు. అయ్యే పడ్డాయి, నాకు 4 గురకలు పడ్డాయి, అంతకాడికి ఎక్కువ పడలేదు. ఇప్పుడే కూమేలు కోసం ట్రై చేస్తే ఒకటి జారిపోయింది. కప్ప కూడా కట్టి ఉంచాం స్టిక్, అవి కూడా పడతలేదు. ఇప్పుడు అలా రావద్దు, నెల దాకా అసలు రావద్దు వేటికెళ్ళి. సరే ఫ్రెండ్స్, జాగ్రత్త. మీరు వీడియోలు చూసి కాబట్టి నైట్ కాడికి వచ్చారు, ఇక్కడ చేపలు అయితే పడతలేదు. తర్వాత ఆల్రెడీ 70 వేసాను, నీళ్ళు పెరుగుతున్నాయి, చాలా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడే పెరుగుతుంది, స్టార్ట్ అయినాయి. నీళ్ళు వదిలేరంట 3 క్యూసెక్లు నీళ్ళు ఏమో దిగుకి. థ్యాంక్ యూ. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ముందుకెళ్ళిద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మాత్రం క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూస్తేనే అర్థమైద్ది ఇక్కడ ఎంత కష్టపడేది అనేది. ప్రస్తుతానికైతే ఇక్కడైతే చేపలు పడతలేదు కృష్ణానదిలో. వీడియో మాత్రం తీసేశారంటే అర్థం కాదు అసలు, ముందుకు జరిపారంటే. ఎందుకంటే చేపలు పడతలేదు, చూశారు కదా, అసలు ఏమి లేదు, ఫ్రీగా ఉంది. నీళ్ళు పెరిగిపోతున్నాయి, వచ్చామే కానీ ఏం లేదు, అసలు ఉపయోగం ఏం లేదు. వెళ్ళిపోతున్నాం, టైము 4 అవ్వచ్చింది. ఫ్రెండ్స్, దయచేసి కృష్ణానది కాడికి ఇప్పుడు అలా రావద్దు, షికారు చేసేవాళ్ళు అయితే. హాయ్ ఫ్రెండ్స్, జై హింద్.